హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట. పూజ చేసుకున్నామండి. ఈ విధంగా శ్రీనివాసునికి తులసి దళాలు సమర్పించి, ఆంజనేయ స్వామికి తులసి దళాలు సమర్పించి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నైవేద్యంగా సపోటా పళ్ళు, బెల్లం ముక్క సమర్పించానండి. ధూపం కూడా వేసానండి. ఈ విధంగా పూజ అంతా చేసుకొని హారతి చేసుకున్నానండి. పూజ అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా గంజి తాగుతున్నాను. గంజి తాగానండి. ఇప్పుడు దోశ వేస్తున్నాను. టిఫిన్ అన్నమాట. దోశ వేసేసానండి. ఈ విధంగా టిఫిన్కి దోశ వేసేసానండి. ఉదయం టబ్బులో బట్టలు నానేసానండి. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఈ టబ్బులో ఉండే బట్టలన్నీ ఉతికేసేయాలి. అవి కాక ఇంకా ఉన్నాయండి. ఇవి ఇవన్నీ ఉన్నాయి, పెద్ద మూట మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఉతికేసేయాలండి. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలకు సెలవని ఇంక ఈ బట్టలు ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. నిన్న శుక్రవారం మొన్న మ్యారేజ్ ఫంక్షన్ అందుకునింది కాబట్టి బట్టలు ఉతకలేదండి. ఇంక ఇవన్నీ ఉతికేసేయాలి. ఇప్పుడు మీగడంతా చిలికేసానండి. వెన్న వచ్చేసింది. వెన్న తీసేసుకుంటున్నాను. ఈ బౌల్కి తీసేస్తున్నాను చూడండి. ఈ విధంగా వెన్న తీసేసానండి. ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా ఇది బౌల్ నిండిన తర్వాత వెన్న అనేది మళ్ళీ కరగబెడతాను. ఇంకోసారి మీగడ చిలికేసిన తర్వాత ఈ బౌల్ అంతా నిండుతుంది. అప్పుడు వెన్న కరగబెడితే సరిపోతుంది. టబ్బులో బట్టలన్నీ ఉతికి అక్కడ పెట్టానండి. వాటర్లో జాడించాలని నీళ్ళు పడుతున్నాను. ఇంకా అవి జాడించే లోపల ఇవన్నీ నానతాయని మళ్ళీ టబ్బులో నానేసానండి. అవి జాడిస్తాను. ఇప్పుడు 2 సార్లు వాటర్లో జాడిచ్చేసి ఇక్కడ గోడ పైన వేసానండి. ఇంకా కంఫర్ట్ వాటర్లో వేసేయాలి. కంఫర్ట్ వాటర్ తీసుకొచ్చాను. ఈ కంఫర్ట్ వాటర్లో 5 మినిట్స్ పెట్టి ఇంకా ఆరేయాలండి. కంఫర్ట్ వాటర్లో వేసి గోడ పైన వేసానండి. ఇవి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆరేసాను. కంఫర్ట్లో వేసిన బట్టలన్నీ ఆరేసానండి. లాస్ట్ వరకు ఆరేసాను. ఈ టబ్బులో నానేసిన బట్టలు స్టార్టింగ్ చేశానండి ఉతకడము. ఒక సైడ్ బట్టలు ఉతుకుతూనే ఒక సైడ్ వంట పెట్టానండి. పులగానికి పెట్టాను. పులగం అవుతుంది అనమాట. బట్టలు ఉతుకుతూనే వంట చేస్తున్నాను. పులగం చేసేసానండి. అయిపోయింది. ఇంకా పచ్చడికి పెట్టాను. ఇప్పుడు పచ్చడి అయిన తర్వాత చూపిస్తాను. టబ్బులో నానేసిన చీరలన్నీ అయిపోయినాయండి. ఉతికి 2 సార్లు మామూలు వాటర్లో జాడిచ్చేసి తర్వాత కంఫర్ట్ వాటర్లో కూడా జాడిచ్చేసి ఆ గోడ పైన పెట్టానండి. ఇంకా అవి ఆరేయాలి. ఇంకా ఇవన్నీ ప్యాంట్ సెక్షన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉతికేయాలి. ఇవి ఆరేస్తాను. ముందు చీరలు ఆరుతూ ఉంటాయి. చీరలు ఆరేస్తాను. ఇప్పుడు బట్టలన్నీ ఆరేసానండి. చీరలన్నీ ఇక్కడ ఆరేసానండి. చీరల సెక్షన్ అంతా ఈ నుంచి ఆ లాస్ట్ వరకు.
చట్నీ ఉడుకుతూ ఉందండి. ఇది ఉడికిన తర్వాత చట్నీ అన్నమాట ఎనిపేస్తాను. ప్యాంట్ సెక్షన్ అన్నమాట. ప్యాంట్స్ అన్నీ ఉతుకుతూ ఉన్నానండి. స్టార్టింగ్ చేశాను ప్యాంట్స్ అన్నీ. ఈ టబ్బులో ఉన్నాయి చూడండి, ఇవన్నీ నానేసాను. ఇవన్నీ ఉతికేసేయాలి. ప్యాంట్లు అన్నీ ఉతికానండి. 2 సార్లు మామూలు వాటర్లో జాడిచ్చాను అనమాట. ఇంకా వాటర్ అయిపోయినాయి ట్యాంకీలో. నేను మోటార్ వేసాను అనమాట. ఇక్కడ బోర్ ఉంది కదా, మోటార్ వేసాను. అవి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు పైకి ట్యాంకీ కూడా ఎక్కుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా అవి ఆరేయాలండి. ఇదండి ప్యాంట్స్ అన్నీ జాడిచ్చానండి. జాడిచ్చి ఇక్కడ ఆరేసానండి. అంతా ఆరేసానండి. గోడ పైన బాగా ఎండ వస్తుంది ఆరుతాయనేసి. తర్వాత ఇక్కడంతా నీళ్ళు పోసి అంతా శుభ్రం చేశానండి. చీపురుతో తుడిచేసాను. ఈ సోప్ వాటరు మన బోర్ నీళ్ళు కాబట్టి సోప్ వాటర్ అనమాట, తెల్లగా పేరుకుంటుంది. అందుకే 2 నీళ్ళు పోసి శుభ్రంగా చీపురుతో తుడిచేసాను. ఇక్కడ పక్షుల కోసం వాటర్ పెడుతున్నానండి. వేసవికాలం స్టార్టింగ్ అయింది కాబట్టి పక్షుల నీళ్ళ కోసం వస్తాయని, నీళ్ళు తాగుతాయని బకెట్లో ఫుల్ చేస్తున్నానండి. మీరు కూడా వీలైతే మీ మేడ పైన పెట్టండి, ఒక చిన్న బౌల్లో కానీ. అట్లా పక్షులు అన్నమాట వాటర్ కోసం వచ్చేస్తాయి. పప్పుగుత్తి తీసుకొని ఇదంతా ఉడకబెట్టినామన్నమాట. పచ్చిమిర్చి, వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉడకబెట్టాం కదండి చట్నీ కోసము. ఆ చట్నీలో మనం పప్పు గుత్తి పెట్టేసి ఎనిపేసుకోవాలన్నమాట. వాటిల్లో మనం పల్లి పౌడరు, సాల్ట్ వేసుకొని ఎనిపేస్తే సరే అండి, చట్నీ రెడీ అవుతుంది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా పులగం అన్నమాట. పులగము చట్నీలోకి నెయ్యి అయితే కాంబినేషన్ బాగుంటుందండి. అందుకని వేడి వేడి అన్నంలో అన్నమాట నెయ్యి గిన్నె పెట్టాను, కరుగుతూ ఉంది చూడండి. మనం డైరెక్ట్ పొయ్యి మీద పెడితే గిన్నె ఎందుకు మాడిపోతుంది, స్మెల్ కూడా వచ్చేస్తుందండి నెయ్యి. ఈ విధంగా వేడి వేడి వాటిల్లో పెడితే మనం నెయ్యి చాలా ఈజీగా కరిగిపోతుంది. సరే అండి, టైం 12 కావస్తుంది. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి మా వారిని పంపించేసేయాలన్నమాట. ఆయన ఉదయం టిఫిన్ చేయడు కదా, మధ్యాహ్నం 12కు భోంచేస్తారు. ఇంకా సామాన్లు ఉన్నాయి కడిగేవి. సరే అయితే ఉంటానండి, బాయ్.